శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ యొక్క జూన్ మాసంలో జ్యేష్ఠ మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి. అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా, అలాగే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి. అది దశమహావిద్యలకు సంబంధించినటువంటి జయంతోత్సవాలు, అలానే పౌర్ణిమ, ఏకాదశి, సంకష్టహర చతుర్థి, యోగములు కొన్ని ఉన్నాయి. ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠ మాసంలో కూడా మనకు కనబడుతున్నాయి. ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి. అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది, ఏరువాక పౌర్ణిమ, ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. అలా త్రివిక్రముని యొక్క ఉద్భవము, బలిచక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలిచక్రవర్తి ఇచ్చేటువంటి భూదానము, ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తను అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగుణం కలిగి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ యొక్క జూన్ మాసంలో మాస ఫలితాల్లో చూస్తే జ్యేష్ఠ మాసంలో ఏ విధంగా ఉంటుందంటే, మిథున రాశి వారికి జన్మస్థానవి 15వ తారీఖు నుంచి సంచారం చేస్తున్నాడు. అట్లానే జన్మంలో బుధుడు సంచారం చేస్తున్నాడు 7వ తారీఖు నుంచి జూను. అట్లానే 23వ తారీఖు నుంచి తృతీయ స్థానం సంచారము, గురువు జన్మస్థాన సంచారము, అట్లానే కుజ కేతువులు తృతీయ స్థాన సంచారము, అట్లాగే వీరికి 9వ స్థానంలో రాహు, 10వ స్థానంలో శని, ఏకాదశంలో ద్వాదశంలో ఈ యొక్క ఏకాదశంలో శుక్రుడు. ఈ రకమైనటువంటి గ్రహస్థితి మనం చూస్తున్నాము. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అట్లాగే ఈ మిథున రాశి వారికి ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పురుష నక్షత్రం 1-2-3 పాదాలు మిథున రాశి. మీ మిథున రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా చూసుకున్నాము. ఇప్పుడు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, జన్మస్థానంలో రవి సంచారం చేస్తున్నాడు రాబోయే కాలం. అంటే ఏదో ఒక అశుభవార్త, శుభాశుభ విశ్రమంగా ఉంటాయి. కొంతవరకు మనస్సు చికాకుగా ఉండడము, ఏదో కోల్పోయిన వాడుగా ఉండడం జరుగుతే అవకాశం ఉంటుంది. కొంతవరకు ఆదాయం ఇచ్చిన ఖర్చులు అనేవి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అట్లాగే కుజుడు మీకు ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానం సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటివరకు కొంతవరకు మిమ్మల్ని పోయిన నెల కన్నా ఈ నెల కొద్దో గొప్ప బాగుందని చెప్పాలి మిథున రాశి వారికి. ఎందుకంటే సర్వకార్యసిద్ధి, ఏదైనా కార్యం మొదలు పెట్టుకుంటే సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. కొంతవరకు అనుకోకుండా కొంత ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. అంటే అనుకోకుండా మీరు ధనం వస్తుందా లేదా, అడిగితే ఇస్తారా లేదా అని ఒక భయంతో ఉంటారు. ఖచ్చితంగా ధనం కూడా వచ్చే అవకాశం ఉంది. సుఖమైన జీవితం ఇప్పటికన్నా కొద్దిగా బాగున్నామే అని ఒక ఆలోచనలో ఉంటారు. అట్లానే సజ్జన సాంగత్యం, అంటే కొంత మంచివారితో స్నేహం, వాళ్ళ వల్ల మీకు కొంత లాభాలు ఏర్పడే అవకాశం కూడా బాగుంది. అట్లాగే ఈ యొక్క కుజుడు అనుకూలంగా ఉన్నాడు. అట్లనే కేతువు కూడా మీకు అనుకూలంగా ప్రదంగా ఉన్నాడు. కేతు వల్ల జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఏదైనా మొదలు పెడదాము, దైవ కార్యక్రమం చేద్దామని మనసులో కొంత ఇబ్బంది కలిగే ఒక ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా పోతాయి కదా అని చెప్పి దైవనామస్మరణ చేద్దాం, దేవుడికి సంబంధించిన స్తోత్రమో వ్రతమో చేద్దాం అనుకున్న మనసులో భావనలో ఉంటారు మిథున రాశి వారు. అట్లానే బుధుడు మీకు ద్వితీయ స్థానం, అంటే జన్మస్థానంలో ఉండి తర్వాత ద్వితీయ స్థానం సంచారం చేస్తాడు 23వ తారీఖు, అంటే చివరి నుంచి కూడా. మొదట్లో ఏ విధంగా ఉందయ్యా అంటే, ఈ యొక్క జన్మస్థానంలో బుధుడు సంచారం చేయడం వల్ల కొంతవరకు అనుకోని రీతిలో కొన్ని కలహాలు ఏర్పడటం, అకారణ కలహాలు అంటాం. అంటే ఏది దేనికి సరిపోవ కలహాలు, వాటితో కలహించడం. అట్లనే స్నేహము, తర్వాత విద్యలో వైఫల్యాలు. కొంత విద్య నేర్చుకుంటారు కానీ ఆ విద్యలో కొంత విమర్శన రీతిలో ఉండటం, బంధుమిత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లానే ద్వితీయ స్థానంలో బుధుడు ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో ఆరోగ్యం కానీ అనుకూలతలు కానీ పెరిగే అవకాశం ఉంటుంది. జూన్ చివరిలో నుంచి మీకు యోగదాయకంగా ఉంది మిథున రాశి వారికి. ఇంకా బుధుడు యొక్క ఇచ్చేటువంటి ఫలితాలు, జన్మంలో గురు ఫలితాలు చూస్తే ఉన్న స్థానం నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదామా అని ఒక భావనలో ఉంటారు.
ఇప్పటివరకు ఇట్లానే ఉంది, ఏమీ మార్పు లేదే, ఇదివరకు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లానే ఉంది, మార్పు ఏ విధంగా కనబడటం లేదని ఒక మనసులో ఒక భావన కలుగుతుంది. అట్లనే ఉద్యోగంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బయటకు గెంటేద్దామని ఆలోచనలో కొంతమంది ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంట్లో వస్తువులు కూడా పొదుపు రీతిలో వాడుకోండి. అధికమైన రీతిలో వాడుకోవడం వల్ల వస్తు నాశనం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ వస్తువులతో జాగ్రత్తగా ఉండడం, మీకు కోపం వస్తే వాటిని కొట్టేయటం లాంటివి చేయకుండా ఉండడం మంచిది. అట్లానే ఏదైనా సమాచారం ఉంటే, ఎటువంటి సమాచారాలు ఏమైనా వస్తే మీకు దాన్ని వదిలేయటం మంచిది. దాన్ని పట్టుకొని వేలాడటం వల్ల లేనిపోని నిందలు మీ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా చెప్పినా కూడా విని వదిలేయాలి ఈ నెల. అలా విని వదిలేస్తే మిథున రాశి వారికి ఇది పట్టుకొని ఇంకో సమాచారం ఇస్తాం, మీ సమాచారాన్ని ఇంకోటి చెప్పటం, ఆ సమాచారం మీరు ఇంకోరికి చెప్పటం, అదే మీ పేరు చివరికి ఒక బ్యాడ్ నేమ్గా సంచరించే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లనే శుక్రుడు మీకు మిథున రాశి వారికి ఏకాదశ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఏకాదశంలో అనేకమైన కీర్తి ప్రతిష్టలు, ఇష్టకార్య సిద్ధి, అనేకమైనటువంటి తేజు అంటే ఉన్నట్టుండి కొంతవరకు ఈ చర్మకి సౌందర్యం కానీ, లేకపోతే ఉన్నతమైన కళ అంటే మొహంలో కళ, ఏ విధంగా ఏదైనా పూజాధికాలు చేసుకోవటం కానీ, యజ్ఞాది కృతువుల్లో కానీ, లేదైనా మిమ్మల్ని చూడంగానే కొంతమంది మేము పొగిడే వాళ్ళు ఉంటారు. అన్నట్టు పొగిడే వాళ్ళు విపరీతంగా పొగుడుతూ ఉంటారు. అంటే సుఖ సంతోషాలు, శాంతులు కూడా ప్రఖ్యాతంగా ఈ యొక్క శుక్రుడు యోగదాయకంగా ఇస్తున్నాడు మిథున రాశి వారికి. అట్లనే శని మీకు ఈ యొక్క మిథున రాశి వారికి దశమ స్థానంలో ఉన్నాడు. అంటే ఉద్యోగంలో నష్టము. ఏదన్నా ఉద్యోగంలో మీరు చేస్తున్నప్పుడు ఇంతేనా మా శాలరీ, హైకులు రావా ఏంటి అని ఒక భావనలో ఉంటారు. కానీ పరిస్థితి ఏంటంటే వచ్చినోడికి ఆ ఉద్యోగం చేసుకోవటమే మంచిది, ఒక భావనలో ఉండడం మంచిది. వ్యవహారాల్లో కొంతవరకు మీరు పట్టించుకోకపోవడం మంచిది. ఏదైనా వ్యవహారాలు ఉంటే మాకు సంబంధాలు పక్కగా జరగండి. అదే మిమ్మల్ని ఇంటర్మీడియట్గా పెట్టి మీ మధ్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇలా పాప కార్యాచరణ అంటే అనుకోకుండా కొంతవరకు ఎవరైనా చెప్పిన మాటలు వినేసి వాటి పని చేయడం వల్ల మిమ్మల్ని చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మిథున రాశి వారికి 40% శుభ ఫలితం, 60% అశుభ ఫలితంగా ఉంది జూన్ మాసంలో. కాబట్టి అశుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి, శుభ ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినా మీరు బుధుడు యోగదాయకంగా ఉన్నాడు, కొంత సమయానుకూలంగా కొన్ని స్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 60% అంటే ఈ 40% అంతవరకే. ఈ 60% ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. నవగ్రహాలు ముఖ్యంగా గురువు ధ్యానం చేయటం, గురుక్షేత్ర దర్శనం చేయటం, దత్తాత్రేయుకు కానీ, సాయిబాబాకు కానీ, అట్లానే రాఘవేంద్రుడికి కానీ విపరీతంగా స్వామివారికి అనుగ్రహాన్ని కూడా పొంది, ఆ గురువు అనుగ్రహం పొందిన తర్వాత అట్లానే రాహు మీకు 9వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఏదైనా క్షేత్రంలోకి వెళ్ళి పితృదేవతా ప్రీతికై శాంతి కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మిథున రాశి వారికి. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోండి, ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః.